బ్రో ఆయన దేవరా చుట్టమల్లి సాంగ్ బాగా రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది కదా, సో ఎలాగనిపించింది సాంగ్? అలా అప్పుడు వచ్చిన ఫియర్ సాంగ్కే నిజంగా ఫియర్ అయితే మామూలుగా అవ్వలేదు, అంత అదే వేరే రేంజ్ ఉంటే. అంతకు మించి వచ్చిన చుట్టమల్లె సాంగ్కి ఫస్ట్ నెగిటివిటీతో పాజిటివిటీ వచ్చింది ఈ సాంగ్ అనమాట. ఆ సాంగ్ అనేది ఎక్కడికో వెళ్ళిపోయింది అన్న. నిజంగా చుట్టమల్లె సాంగ్ అనేది ఇప్పటికీ లూప్లో వింటూనే ఉంటాము. ఆ డ్యాన్స్ స్టెప్పులు కానీ ఆ ఇద్దరు కెమిస్ట్రీ కానీ అంతా చాలా బాగా వర్కౌట్ అయ్యింది. చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న నాకైతే ఆ సాంగ్ అనేది. ఎన్నిసార్లు విన్నా వినాలి వినాలి అని అనిపించే సాంగ్ అన్న ఇది. అంటే దీంట్లో డోయల్ రోల్ అంటున్నారు, నిన్న కూడా పోస్టర్ వచ్చింది కదా, ఎలాగనిపించింది? అన్న ఏమో అన్న అదైతే తెలియదు. ఇంకా 1 monthలోనే ఉంది కాబట్టి సినిమా అయితే మెల్లమెల్లగా అందరికి తెలుస్తుందని అయితే నాకైతే అనుకుంటున్నాను. నేను కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నా. డ్యూయల్ రోల్ అంటే ఇంకా మంచిది, ఇంకా మంచిగా చూసుకోవచ్చు. ఆ సాంగ్ అయితే వేరే లెవెల్ ఉందన్న అంతే. ఆయుధ పూజ సాంగ్ 40 సెకండ్లో రిలీజ్ అయింది కదా, సో ఎలాగంటే లీక్స్ అనేది ఎందుకు అన్న లీక్స్ అనేది ఎందుకు అవుతుందో ఏమవుతుందో తెలియట్లే కానీ ఆ లీక్స్ వల్ల ఎన్నో కోట్లు నష్టం అయితే జరుగుతుంది. సో అది మీరు లీక్ చేసే వాళ్ళని కాకుండా లీక్స్ చూసే వాళ్ళని తప్ప అని అయితే చెప్తాను నేనైతే. అంతే అంతే. ఓకే, థ్యాంక్ యూ.